దేవుడు మనలను కూడా తప్పించాడు. దావీదును ఏ రీతిగా అయితే తన శత్రువుల చేతిలో నుండి తప్పించాడో, ఎలాగైతే సౌలు చేతిలో ఆ పడకుండా దావీదుని తప్పించాడో, తప్పించబడినటువంటి ఆ దావీదు రాస్తున్నటువంటి మాటలు ఈ కీర్తనల గ్రంథంలో ఉంది. ఈ మనం చదువుకున్న అధ్యాయం అంతట్లో కూడా ఉంది. ఇది దేవుడు దావీదు జీవితంలో చేసినటువంటి మేలులు. స్తోత్రం కలుగునగాక. ఈ వాక్యము దేవుడు మన ముందు ఎందుకు పెట్టాడు అని అంటే, ఆ రోజు ఆ దినాన దావీదునే కాదు, ఈ రోజు దావీదుని నేను ఎలాగైతే తప్పించగలిగానో, నిన్ను కూడా నేను ఆ శత్రువుల చేతిలో నుండి తప్పించగలిగిన సమర్థుణ్ణి అని మనతో మాట్లాడుతూ మనకు సాక్ష్యం ఇస్తున్నాడు, వాగ్దానం ఇస్తున్నాడు. హల్లెలూయా. దావీదుకి ఏ విధంగా సహాయుడై ఉండి శత్రువుల చేతిలో నుండి దావీదును విడిపించాడో, ఈ రోజు కూడా నీవు శత్రువుల చేతిలో నుండి నిన్ను విడిపి